హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లాస్ట్ వీక్ నేను ఒక యాక్టివిటీ ఇచ్చా. ఎంత బాగా చేశారు అంటే, యూ గైజ్ ఆర్ యూజింగ్ ఆల్ యువర్ క్రియేటివిటీ అండ్ డూయింగ్ ఇట్ సో వెల్. అండ్ మీ రెస్పాన్స్ చూస్తుంటే ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్ అండ్ బ్లెస్డ్. ఆల్రైట్, సో మరి ఈ వీక్ ఎపిసోడ్ని మీరు స్టార్ట్ చేసేద్దామా? మరి మీరు రెడీగా ఉన్నారా? ఇఫ్ యూ ఆర్ రెడీ, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ bow your heads. Thank you, Lord. Thank you, Father, for giving us such another new Sunday in our lives, oh Father. Lord, you have brought to this day, oh Father. It is completely your mercy and your grace, oh Lord. Lord, in few days we are going to end our month, oh Father. Lord, it is completely your mercy that you are showing in our lives, oh Father. Thanks for being through us throughout all these 11 months, oh Lord. And Father, Lord, now we are going to have this Sunday school program, oh Father. Help us and guide us, oh Master. In Jesus' holy name I pray. Amen. మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఒక చిన్న పాట పాడుకుందామా? సరే, పాట విన్నారు కదా పిల్లలు. మరి ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ అ స్టోరీ, బట్ టుడే ఐ విల్ టెల్ యూ 3 రూల్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. ఏంటి వింది అక్క, ఎప్పుడు ఇచ్చిన రూల్స్ అంటావు, స్కూల్లో కూడా రూల్స్ ఫాలో అవ్వాలి, మేము ఎన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అని డోంట్ ఫీల్ సో స్ట్రెస్డ్. దీస్ 3 రూల్స్ ఆర్ వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్, బట్ యెట్ హార్డ్ టు ఫాలో. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, మీకు ఎంతమందికి ట్రాఫిక్ సిగ్నల్స్ తెలుసు? ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, వెన్ వీఆర్ గోయింగ్, వెన్ మన పేరెంట్స్ మనం వెళ్ళినప్పుడు, డాడీ కానీ మమ్మీ కానీ మనం బయటకు తీసుకెళ్ళినప్పుడు, వెన్ వీ గో త్రూ రోడ్స్, అప్పుడు వీ సీ సమ్ ట్రాఫిక్ సిగ్నల్స్, రైట్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆర్ దేర్? ఏమేమి ఉంటాయి? ఎన్ని ఉంటాయి? ఒక 6 ఉంటాయా? 10 ఉంటాయా? 7 ఉంటాయా? ఎన్ని ఉంటాయి? 3 రూల్స్ కదా, 3 ట్రాఫిక్ సైన్స్ ఉంటాయి కదా. అవేంటి? ఆ 3 లైట్స్ ఏంటి? 1 is రెడ్, 1 is yellow and 1 is green, right? It might be yellow or orange or something. So 3 lights కాబట్టి ఆ 3 lights మన స్పిరిచువల్ లైఫ్కి మనం ఎలా యూస్ చేసుకోవాలో we will learn it today. So you guys ready? Yes, get your notes, get a pencil,
what I'm telling you, just note it down. Okay, so okay, మరి మనం జనరల్గా మనం స్కూల్స్లో మనం ఏం నేర్చుకున్నాము, 3 లైట్స్ చూసినప్పుడు రెడ్ ఇస్ ఫర్ స్టాప్ కదా, అండ్ yellow ఇస్ ఫర్ వాట్, యూ షుడ్ గెట్ రెడీ, యూ షుడ్ స్లో డౌన్ కదా, కాదా? yellow ఇస్ ఫర్ రన్నా, కాదు కదా, yellow ఇస్ ఫర్ యూ షుడ్ స్లో డౌన్ అండ్ యూ షుడ్ గెట్ రెడీ, అండ్ గ్రీన్ యూ హ్యావ్ టు గో, right? So ఈ 3 rules, how are they going to be useful spiritually in our life is, first one, take a pencil, write in your notes, keep it number 1, red. If you have colors, you can decorate it and you can use all your creativity. Okay, so red, first one, stop and listen to God. What does that mean? Stop and listen to God ante enti? You have to listen to what God says to you. When will God say to you? When you ask Him, when you pray to Him, and when you have conversation with God, God will talk to you. God will tell you, and all you have to do is listen with all your ears, carefully. Okay, so for that you have to stop, you have to sit, you have to go to your room, and you have to pray every day. అప్పుడు ఏమవుతుంది, రోజు మీరు ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంటే గాడ్ విల్ టాక్ టు యూ అండ్ యూ షుడ్ లిసన్ వాట్ గాడ్ సేస్. దట్ ఈస్ వాట్ సేస్ ద ఫస్ట్ రూల్. రెడ్ మీన్స్ స్టాప్ అండ్ లిసన్ టు వాట్ గాడ్ సేస్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ yellow. వాట్ డస్ yellow సేస్ జనరలీ? స్లో డౌన్ అంటారు కదా, స్లో డౌన్, గెట్ రెడీ అని. సో హియర్ స్లో అండ్ మేక్ టైమ్ ఫర్ గాడ్. ఇందాక నేను చెప్పాను కదా, మీరు రూమ్లోకి వెళ్ళి మీరు కూర్చొని మీరు ప్రేయర్ చేసుకోవాలి అని. వెన్ యూ ప్రే, గాడ్ విల్ టెల్ యూ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు లిసన్ ఇట్. వెన్ యూ లిసన్ ఇట్, యూ విల్ నో ద విల్ ఆఫ్ గాడ్, అండ్ ఫ్రమ్ దెన్ యూ హ్యావ్ టు మేక్ టైమ్ ఫర్ గాడ్. ఓకే, ఎప్పుడు చూసినా వి విల్ బి బిజీ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వర్క్ కదా, వి విల్ గో దేర్, విల్ కమ్ హియర్, విల్ డూ లాట్ ఆఫ్ వర్క్స్ కదా. అన్ని వర్క్స్లో వీ హ్యావ్ టు మేక్ అట్లీస్ట్ లిటిల్ టైమ్ ఫర్ గాడ్. ఓకే, 5 minutes ఫర్ గాడ్ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తెలుసా. ఆ 5 minutes, ఫెయిత్ఫుల్ 5 minutes మీరు గాడ్కి ఇస్తే యూ కెన్ విన్ ఎనీథింగ్. గాడ్ కెన్ బ్లెస్ యూ అబండెంట్లీ, ట్రస్ట్ మీ, ట్రై దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ కమ్స్ వాట్ లైట్? గ్రీన్ లైట్. థర్డ్ వన్ ఇస్ గ్రీన్. What does green say? Go kada. It just tells you to go. ఈ గ్రీన్ లైట్ మన స్పిరిచువల్ లైఫ్లో ఇట్ టెల్స్ go and be a disciple of Christ. Okay, so what you have to do when you go to your room and pray every day, when you stop there and when you listen to God, you'll know the will of God, and from then you have to make time for God. And after that, all you have to do is preach Jesus. మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన నeighbors ఉంటారు, లేకపోతే whenever we go to our relatives home or somewhere else who doesn't know God, you have to tell them about Jesus. You have to tell how Jesus loves you, you have to tell how Jesus bless you, and you have to tell all the miracles that Jesus has done in your life. Okay, your life must speak there. Okay, so మీరు ఏం చేయాలి? All you have to do is first stop and listen to what God says, then slow down and make time for God, and then go and be a disciple of Christ. Alright, these 3 rules you have to follow. Okay, these 3 rules are very simple, but they are very hard to follow. ఇదే కాంటెక్స్ట్, ఈ 3 రూల్స్లో ఉన్న కాంటెక్స్ట్ we have seen in other story. I don't know how far you guys remember, when we had Sunday school in our church. I told you one day about Mary and Martha, right? I told you, right? God went to visit Mary and Martha. Then what happened? అప్పుడు ఏం జరిగింది? Martha was so busy in preparing food items and decorating her house for Jesus, but Mary chose to sit near God's feet. So what do you think? Whose choice is correct? Martha choice correcta? Mary choice correcta? ఎవరి చాయిస్ కరెక్ట్? అఫ్ కోర్స్ మేరీ చాయిసే కదా. జీసస్ వచ్చినప్పుడు మార్తా జీసస్కి టైం ఇవ్వకుండా, షీ డిడ్ంట్ స్టాప్, షీ డిడ్ంట్ స్లో డౌన్,
Instead, she went and decorated and she made what not everything for Christ out of love. Okay, that's fine. But Mary stopped there. She made time to sit before God. She sat with God and she heard what God is telling. And just because she heard what God said, and just because she made time, she is like a disciple of Christ. We are learning from her, right? She became an inspiration to us. అదే కదా, ఇప్పుడు తను 2 rules ఫాలో అయ్యింది కాబట్టి నవ్ వీఆర్ లుకింగ్ ఎట్ హర్ కదా, వీఆర్ లుకింగ్ ఎట్ హర్. వీఆర్ టెలింగ్ వీ షుడ్ బీ లైక్ మేరీ అనుకుంటున్నాం, కానీ డిడ్ ఐ సే దట్ వీ షుడ్ బీ లైక్ మార్తా? లేదు కదా. బట్ వీఆర్ థింకింగ్ దట్ వీ షుడ్ బీ లైక్ మేరీ, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెన్ యూ ఫాలో దోస్ ఫస్ట్ 2 rules, నో యూ క్యాన్ బీ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. మీరు ఏం చెప్పక్కర్లా, మీరు ఆ ఫస్ట్ 2 rules ఫాలో అయితే దే కెన్ నో యూ వెన్ దే సీ యూ. ఓకే, సో all you have to do is follow these 3 fantastic rules which can build a close relationship with God. You guys ready to follow those rules? If not, if you don't follow these rules, you have to pay fine. Have you ever thought of it? ఫైన్ పే చేయాలని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? 3 rules మనం బ్రేక్ చేసాం అనుకోండి, ఒకవేళ వెన్ యూఆర్ గోయింగ్ ఆన్ రోడ్స్ విల్ గెట్ అ ఫైన్ కదా. జస్ట్ లైక్ దాట్ వీ హ్యావ్ అ ఫైన్ హియర్ ఆల్సో. You know what is the fine? You will face all failures, you know, and you'll not build any relationship with God, which comes disobedience, right? Hatred. There are so many disadvantages if you don't follow these 3 rules. If you don't talk with God and if you don't build any close relationship with God, Satan will grab you. మనకు అది వద్దు కదా. We are God's children, right? So we should follow these 3 rules. Okay, so will you follow? Yes, I know you will, because you're good children. మరి ఈ వీక్ యాక్టివిటీ తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? All right, let's play. చూశారు కదా పిల్లలు, ఈ వీక్ యాక్టివిటీ వెరీ వెరీ సింపుల్. డూ దాట్ అండ్ సెండ్ ఇట్ టు ద నెంబర్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ హియర్. అండ్ లాస్ట్ వీక్ మీరు చేసిన యాక్టివిటీ వీ వాంట్ టు సీ దట్. ఆల్ రైట్, లెట్స్ ప్లే. మీరు చేసిన యాక్టివిటీస్ ఎంత బాగా చేశారో సేమ్ అలానే ఈ వీక్ కూడా మీరు చేయాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, దట్ ఈస్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, బికాస్ you know what, this is the last Sunday of November, which means we have just 1 month to pass 2020 kada. అంటే 11 months నుంచి God has been protecting us so good kada, with all his mercies, with all his grace, and he's been providing us everything from tip to toe.
you should be so thankful to God, right? We should ask God and we should be thankful to God. You should show your gratitude to God for saving us like this, right? Especially during this tough times of pandemic. We are safe and sound, which means it is completely God's grace, right? So, okay, shall we say a brief word of prayer now? All right, close your eyes. Father in the heaven, thank you, Lord, for giving us such a wonderful time in your midst, oh Father. Lord, if we have learned the 3 rules that we have to follow, Father, Lord, help us to stop and listen to you, Father. Help us to slow down and make time for you, O God. Help us to be a disciple, O Father. And Lord, help us to preach you, O Father, through our lives, O Father. Lord, just like Mary chose you, help us to choose you, O Father. And Lord, stay with us, O Father, and we are really thankful and we are showing a gratitude to our Father for protecting us all these 11 months so abundantly, O God. Thank you, Father. Help us throughout the next week, O Father. And Lord, stay with us, O Master. In Jesus' holy name I pray. Amen. Alright. Take care and stay safe. Bye-bye.